ఈరోజు వంట ఏంటంటే పూరీలు చేస్తున్నా. టిఫిన్ అంటున్నారు కదా! ఒక టిఫిన్ చేశాను. పూరి కూడా అందరికీ తెలిసిందేనమ్మా. ఈ నూనె, కొంచెం వేసిన షుగరు, ఈ సాల్టు ఇవన్నీ బాగా పిండిలోనే కలిపేటట్టు పిసికేసుకోండి. పూరీ కూరకి ఇలా కోసుకోవాలి. మీకు తెలుసు, చాలామందికి తెలుసు. చూసారుగా అమ్మ, ఉప్పు పసుపు అన్నీ వేసేసా. అది మగ్గుతుంది, మగ్గనేయండి. చాలాసేపు అది మగ్గనండి. నేను పూరీలు చేసుకొచ్చే వరకు కూడా మగ్గొచ్చు. ఇదిగో అమ్మ, చిన్న చిన్న ఉండలు చుట్టే కదా, కొంచెం మందంగానే ఉండాలి, పలుచగా కూడా చేయకూడదు. ఇదిగో చూసారా ఎలా వచ్చేస్తుందో? చూసారుగా అమ్మ, ఇందులో నేను ఏమి కారం గీరం ఏమి వేయలేదు. ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రం 6 7 వేసేసా, అంతే. సూపరు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైతే అమ్మా, చాలా రోజులైంది నేను అన్ని చేసి. ఇప్పుడు చేసి పెట్టేసినవి వస్తున్నాయి మీకు. మీ మధ్య నేను ఊర్లో కూడా లేను, ఒక పని మీద చెన్నై వెళ్ళాను. ఆ విషయాలు కూడా మీకు అక్కడ వీడియోలు తీసి పెడతాను. చెన్నైలో కూడా చాలా విషయాలు జరిగినాయి, అవన్నీ కూడా మీకు వివరంగా అక్కడి నుంచి వీడియోలు తీసి పెడతాం మళ్ళీ. ఓకేనమ్మా. ఇప్పుడు ఈరోజుకి ఇది కొంచెం పాపం చాలామంది రాసినవి ఉన్నాయి, నేనేమో ఏం పెద్దగా చూసుకోలేదు. ఈ సేమియా ఊతప్పం చూసిన వాళ్ళు చూస్తున్నానమ్మా. ఆయమ్మ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా పెద్దమ్మకి మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. పేరేంటి? గిరిధర్ 2422. థ్యాంక్ యూ అయ్యా. పిల్లల దగ్గర ఉంటే ఆవిడ వీడియో చూపించయ్యా నాకు అని అడిగి తీసుకుని కూడా చూస్తున్నారు చాలామంది. చాలా సంతోషం అమ్మ. అదే ఒక హాయ్ చెప్పండి అమ్మా అప్కమింగ్ వీడియోలో. హాయ్ చెప్పండి అమ్మా అప్కమింగ్ వీడియోలో. మీకు హాయ్, మీ పెద్దమ్మ గారికి కూడా హాయ్. సురేష్ 2345 రవళి గారితో ఒక డిష్ చేయించండి. చేయిస్తా, చెప్పావు కదా ఇప్పుడే, చేయిస్తా. థ్యాంక్ యూ నాన్న. హాయ్ ఆంటీ, మీ వంటలు చాలా ఇష్టం మాకు. చాలా డేస్ నుంచి స్వీటు గుమ్మడికాయ కర్రీ అండ్ పులుసు కోసం చూస్తున్నాము. ఎందుకో గుమ్మడికాయని చూపించటం లేదు. ఓకే, లైన్కి వచ్చావు. గుమ్మడికాయ అడుగుతున్నారు 2 సార్లు 3 సార్లు. నేను మీరే అనుకుంటా. అయితే ఏం చేశానంటే, నేను కాశీ వెళ్ళాను కదా, కాశీలో మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది కదా, ఏంటి అది వదలండి ఇది వదలండి అంటే, గుమ్మడి పండు గుమ్మడికాయ అంటే కూర వండుకునే దాన్ని పండు అంటారు. ఎర్రగా పండిన తర్వాత కదా కూరలు వండుతాం. అది మామూలు బూర్దు గుమ్మడికాయ ఉంటుంది కదా, కాయలు అది పండులో ఇది 2 గుమ్మడికాయలు వదిలే అక్క అంది. అప్పుడు చెప్పేశాను. అందుకని గుమ్మడికాయ కూర నాకు ఇష్టమే, చక్కగా మసాలా వేసి విరేస్తాను, పులుసు పెడతాను, బెల్లం వేసి, అన్నీ ఇష్టమే. అక్కడ వదిలేశాను. ఇప్పుడు ఏంటంటే పచ్చి గుమ్మడికాయ ఉంటుంది, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని జ్యూస్ తాగితే మంచిదన్నారా? అది కూడా తాగకూడదు కదా ఇకేమి. ఆ కారణంగా చేయట్లేదమ్మా, అంతే, ఏం లేదు. నిజమే, అడుగుతున్నారు 2 3 అడిగారు, లేకపోతే నువ్వే అడిగేమో 2 3 సార్లు చూశాను నేను. అది ప్రాబ్లం. అయినా కూడా నేను తినకపోయినా నేను వేరే ఏదో అన్నా వండుకుని మీకు చూపిస్తా. ఓకేనా? తప్పకుండా చేస్తా. జీవి భాస్కర్ నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారమ్మా? వెరైటీగా ఉందమ్మా సేమియా ఊతప్పం. మేము ఎప్పుడు ఈ రెసిపీ గురించి వినలేదు, కానీ తప్పకుండా ట్రై చేస్తామమ్మా ఈ రెసిపీని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ నైస్ రెసిపీ, స్టే సేఫ్ అండ్ హెల్దీ. నిజంగానండి, నేనే ఫస్ట్ టైం ఒకసారి తిని చూసినట్టే రెండోసారి మీకు చేశాను అనమాట. మంచి రెసిపీనే, చాలా టేస్ట్ వచ్చింది. మీరు చెయ్యండి. నేను ఎలా చెప్పాను అలా 15 minutes ఏదో ఆగమని చెప్పాను కదా, నానబెట్టి, పెరుగు అవన్నీ నానబెట్టి అలా చేయండి అయ్యా. చాలా బాగుంది, సింపుల్గా ఉంది చాలా. సాయంత్రం పూట ఏం తోచట్లేదన్నా కూడా ఒక 15 minutes అలా చేసి చిట్టి మాట్లాడుకున్నాడు, ఊతప్పేసి తినేసేయచ్చు. బాగుంది. ఓకే భాస్కర్, థ్యాంక్ యూ. 2107 అమ్మ నమస్తే, బాగున్నారా? మీ వీడియోస్ అన్నీ, హరిత గారి వీడియోసు, విజయ్ గారి వీడియోసు ఆల్మోస్ట్ చూస్తుంటాము. ఒక రకంగా మీ ఫ్యామిలీకి ఫాలోవర్, ఫ్యాన్ కూడా. థ్యాంక్ యూ అయ్యా. అది మొత్తం మా ఫ్యామిలీలో అందరికీ చూసేస్తున్నారు అయితే. ఓకే, థ్యాంక్స్. సురేఖ అంట J5 ఏదో ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టిన పికిల్స్ తినకూడదు అంటున్నారమ్మా. సుమన్ టీవీలో చెప్పారు, ఒకసారి చూడండి. మరి ఏం తినావు?
బయట పెట్టుకుంటే పాడైపోతాయి. పాడవకుండా ఉండడం కోసమే ఫ్రిడ్జ్ని కనిపెట్టారు. పచ్చళ్ళు పెట్టుకుంటే కలర్ మనం ఎలా పెడితే అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్. అదే అసలు మనం ఏ పొజిషన్లో పెట్టామో ఆ పొజిషన్లోనే తీసుకుంటాం బయటికి. కలర్ పోదు ఫ్రిడ్జ్లో పచ్చళ్ళు పెడితే. మరి ఇంకేం తినాలి అంటే ఇక ఇదే పని పెట్టుకోవాలి. ఫుడ్ వండుకోవడం తినడం అదే పని పెట్టుకుంటే పొద్దున పూట పాలు కాచుకున్నామా, తోడు పెట్టుకున్నామా, రాత్రి పెరిగేసుకున్నామా, మళ్ళీ రాత్రి పాలు కాచామా, అప్పుడు తోడు పెట్టామా, పొద్దున్నే పెరిగేసుకున్నామా, ఇలాగే ఏమి ఇక మొత్తం ఎప్పటికప్పుడే రోటి పచ్చడి చేసుకున్నామా, ఎప్పటికప్పుడే కూర వండుకున్నాం. ఇది ఓన్లీ తిండి మీటింగే. ఇది వేరే పనులు ఉండకుండా లేచామా ఆ పనులే చేసుకుంటున్నాం అన్న వాళ్ళకి, ఈ పని తప్పితే వేరే అవగేషన్ ఏమీ లేదనుకున్న వాళ్ళకి ఫ్రిడ్జ్తో పని లేదు. అప్పటికప్పుడు రొట్టె పచ్చడి తినాలనుకున్నప్పుడు రొట్టె పచ్చడి చేసుకుంటాం. ఇంక ఫ్రిడ్జ్ ఏముంది, ఆ రోజుకి ఆ రోజు అయిపోద్ది. పోనీ ఒక్కరోజు కూడా బయట పెట్టుకున్నా ఏమీ అవ్వదు. 3 రోజులు బయట పెట్టా కూడా బూజు వచ్చేస్తుంది ఎంత రొట్టె పచ్చడి అయినా కూడా. మరి అందుకే కనిపెట్టారు ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్లో తినకూడదని మళ్ళీ చెప్తున్నారు. ఏమిటో ఓకే అమ్మ, కానీ ఫ్రిడ్జ్లో తినకూడదని చెప్పి ఫ్రిడ్జ్ కనిపెట్టినందుకు ఇన్ని వేల ఫ్రిడ్జ్లు, లక్షల్లో ఫ్రిడ్జ్లు, కోట్లలో ఫ్రిడ్జ్లు అవుతున్నాయి. అందరూ అలాగే చెప్తారమ్మా. ఏంటో తెలియదు కానీ ఎవరు తోచిందో వాళ్ళు చెప్తున్నారు. మనకి ఏది ఫాలో అయితే బెటరో ఆలోచించుకుని ఫాలో అవ్వండి అంతే. ఓకేనా? రామకృష్ణ 1190 అమ్మా. ఆంటీ గారు యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ ద డ్రెస్. థ్యాంక్ యూ అమ్మా. డ్రెస్సులు నా దగ్గర చాలా ఉన్నాయమ్మా, వేసుకొని ఎప్పుడన్నా మరీ నీరసంగా ఉండి ఆ శారీస్ తీసి అన్ని కట్టి పెద్ద ఇవన్నీ పెట్టుకుని శారీకి తగ్గట్టు కొంచెం టైం పడుతుంది. బాగోనప్పుడు ఎట్లా కొట్ట మన ఇంట్లో వండుకుంటే ఎలా వండుకుంటాం హడావిడిగా, అంతే కదా. అందరూ తెలిసిన పిల్లలే కదా మీరు అందరూ అన్నట్టు ఒకసారి అట్లా చేసేస్తా, ఏమనుకోబాకండి. అయినా డ్రెస్సు బాగుందని, డ్రెస్సులు నేను ఎప్పుడో ఒక డ్రెస్ వేసుకుని నేను వంట చేశాను, అప్పటి నుంచి డ్రెస్సు బాగుందని దానికే 200 కామెంట్స్ వచ్చినాయి. ఓన్లీ డ్రెస్ వేసుకుని నేను వంకాయ పచ్చడిలు ఉండే ఒకే ఒకసారి ఫస్ట్ టైం. ఆ డ్రెస్లో చూసి చాలామంది 200 కామెంట్స్ వచ్చినాయి, డ్రెస్ గురించే వచ్చినాయి. ఆ వంకాయ పచ్చడిల గురించి కూడా మర్చిపోయారు. అందుకని అప్పుడప్పుడు వేస్తున్నానమ్మా. చాలా ఉన్నాయమ్మా చదవాల్సినవి, ఇంకా ఏంటో టైం చాలదు. ఈరోజు వంట ఏంటంటే పూరీలు చేస్తున్నా. టిఫిన్ అంటున్నారు కదా, ఒక టిఫిన్ చేశాను. పూరి కూడా అందరికీ తెలిసిందేనమ్మా, తెలియంది కాదు. కానీ నేను చేసే స్టైల్లో పూరి చేసి పూరి కూర చేస్తా ఇవాళ. నాకు కూడా పూరి తినాలనిపించింది, పూరి చేసేసి మీకు కూడా చూపించవచ్చునని పెట్టేశా. అప్పుడప్పుడు టిఫిన్లు కూడా తినాలనిపించినప్పుడు అప్పుడు రాత్రిపూట చెప్పేస్తాను అనమాట కెమెరామ్యాన్కి, పంపించండి అని. పంపిస్తారు. ఈరోజు పూరి చేసి పూరి కూర చేస్తాను. ఓకేనమ్మా? నేను ఎలా చేశానో అలా చెయ్యండి. పూరీలు వండుకొని ఇల్లుందా, పూరి కూర చేసుకొని ఇల్లుందా, కానీ నేను చేసే దాంట్లో ఏమైనా మీకు స్పెషల్గా అమ్మ బాగా చేసింది, ఇలా మనం కూడా చేసుకుందాం అనే తీరి ఏమైనా కనిపిస్తే చేసుకోండి. ఓకేనమ్మా? ఈరోజు నువ్వులు పడతా, నువ్వుల నూనె, నువ్వులు పట్టించేసి అక్కడ పెట్టుకుని పూరికి వెళ్ళిపోదాం. స్విచ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఇది 90sలో పెట్టుకోవాలి, తెలుసు కదమ్మా. ఇది 90లో పెట్టుకోండి. తర్వాత 10 minutes ఆగాలమ్మా. మిషన్ ఆన్ చేయాలంటే 10 minutes వెయిట్ చేయాలి. దీని గురించి తెలుసు కదమ్మా. మెరియాలా ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ రోజుల్లో. ఎందుకంటే కల్తీ ఆయిల్ ప్రతిదీ ప్రపంచం అంతా తెలిసిపోయింది కల్తీ ఆయిల్ అని. అందుకని మనకి కొంచెం డబ్బులు ఎక్స్ట్రా అవుతాయి, కానీ మన ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు నేను కిలో పడుతున్నాను అనుకో, నువ్వులు తీసుకొచ్చి ఇవాళ నువ్వులు పడుతున్నాను అనుకో, దాన్ని 400 గ్రాములే వస్తుంది. అని చేస్తాం అంతే, ఇంకేం చేయలేం. పెద్ద మిల్లుల వాళ్ళు కూడా 60 కిలోలు నువ్వులు పోస్తే 20 కిలోలు నూనె వస్తుందంట, అంతే. ఆ 20 కిలోల నూనె శ్రేష్టమైంది కదా. అలా మన ఇంటికే ఉంది. ఒక 4 కిలోలు కొనుక్కున్నారనుకో, 1.5 కిలోన్నర అలా వస్తుంది. ఇదే రేట్లో గానగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాంగా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. గానగలో కూడా మనం నుంచుండగానే మన ఎదురుగుండా తీసివట్ల, గానగది మన నమ్మకం మీద వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటున్నాం, మన నమ్మకం మీద, అంతే కదా. అదే మన ఇంట్లో మన చేతుల్లో మిషన్ ఉండి మనం పట్టించుకుంటే ఇది ఎవరు ఏమీ చెప్పలేని ఫ్రెష్, ఇది ఒరిజినల్ ఇదే. గానకలు తెచ్చుకున్నా కూడా దీని మీద కనీసం 150 రూపాయలు ఎక్కువ. గానగదే అంటే వాళ్ళు అదే ఫ్రెష్ ఒరిజినల్ ఇస్తున్నాం మేమని ఇచ్చినా కూడా ఒక 150 రూపాయలు ఎక్కువ. మనకు వచ్చే ఆయిల్కి దానికి తీసుకుంటే కిలోకి 150 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. చాలా వాడతాం మనం, ఎన్నో కిలోలు వాడతాం ప్రతిరోజు. కూరలోకి చెప్తూనే ఉన్నాను, 3 పూట్ల ఆయిల్ లేని వంటే మనం తింటలా. చాలామంది పిల్లలు, కొంతమంది ఎవరో అన్ని ఆవిరి మీదే తింటామనే వాళ్ళు 5% కూడా ఉండరు. అందరూ నూనెలో వండుకు తినేవాళ్ళే. ఇప్పుడు నేను చూడండి, ఒక్క కూరతో తింటా. ఎందుకు? 3 కూరలు 2 కూరలు వండాను, అన్నిట్లో ఆయిల్ వేయాల్సిందేగా, అన్నిట్లో ఎక్కువ అవుతుందిగా. ఒక్క కూర తిన్నానుకో, అదేదో ఉండేదేదో ఒక్క కూరలోనే ఉంటుంది. అలా నాకు అలవాటు అయిపోయింది అనుకో. నేనేం చెప్తానంటే 2 కూరలు 3 కూరలు వండుకున్న వాళ్ళు కూడా దాన్ని బట్టి ఆయిల్. చట్నీలు చేసుకుంటారు, చట్నీ మస్ట్ కొంతమందికి, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి.
అన్నిటికీ ఆయిలే కాబట్టి అమ్మ, ఈ ఆయిల్ విషయంలో మాత్రం మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఈ మిషన్ కొనుక్కుని దగ్గర పెట్టుకుంటే మీకు ఎప్పుడు సేఫ్ అనమాట. ఓకేనమ్మా. దీని గురించి మీకు అంతా చెప్పేశాను. కింద రిసెప్షన్లో మీకు నెంబర్ ఇచ్చాను, 9030313387. ఓకేనమ్మా. ఈ నెంబరు స్క్రీన్లో నా వీడియో చూస్తుంటారు కదా మీరు, అప్పుడు స్క్రీన్లో వస్తుంది ఆ నెంబరు. ఆ నెంబర్కి ఒక్క ఫోన్ చేయండి. మీరు ఒక్క ఫోన్ మీరు చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు తప్పకుండా. ఓకేనమ్మా. ఏ మాత్రం అవకాశం ఉన్నా దీన్ని మాత్రం వదలకండి అమ్మా. హోల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ. ఓకేనమ్మా. అమ్మ అంతకన్నా ఎక్కువ చెప్పలేదు. మీ ఆరోగ్యం గురించి కూడా నేను చెప్తున్నానంటే నేను ఇదే వాడుతున్న సంవత్సరం పై నుంచి నాకు బాగానే ఉంది. అది బాగానే ఉందంటే ఏమి అయ్యి రాకుండా జాగ్రత్తగా ఉంటే బాగానే ఉన్నట్టే కదా. అందులో మన ఒరిజినల్ తింటున్నామనే తృప్తి మనకు ఉంటుంది. ముందు మానసికంగా ఆ నమ్మకం ఒకటి ఉంటుంది మనకి, మన నూనెలో ఏం ప్రాబ్లం లేదు అనే ధైర్యం మనకుంటే నిజంగా వచ్చే రోగాలు కూడా రావు. మనం మంచిగా తింటున్నాగా అనిపిస్తుంది కదా. ఓకే అమ్మ, అర్థం చేసుకుని అమ్మ చెప్పింది అనుకోకుండా అశ్రద్ధ చేయకుండా ఏ మాత్రం తీసుకునే అవకాశం ఉన్నా తప్పకుండా తీసుకోండి. ఓకేనమ్మా. 10 minutes అయిపోయింది. ఆన్ చేద్దాం. మిషన్ ఆన్ చేశా. ఇగో నువ్వులు పోస్తున్నా చూడండి. ఓకే అమ్మా, చూడండి అయిపోయింది. ఇదిగో ఆఫ్ చేసా. మళ్ళీ రివర్స్కి పెడుతున్నా చూడమ్మా. అదిగో ఎలా వస్తుందో, ఓ చొట్టు చొట్టు ఎలా పడుతుందో చూసారా రివర్స్లో కూడా. ఓకే, మొత్తం అయిపోయింది. ఓకేనా. అది నువ్వుల నూనె చూసారా, చక్కగా 450 గ్రాములు వచ్చేసింది. ఇదిగో ఇట్లా అంటుంటే అబ్బా నువ్వుల వాసన ఎంత బాగా వచ్చిందో చేతికి రాసుకుంటే. అది ఎన్నిసార్లు చెప్పేలేదమ్మా, ఎంతో ఆరోగ్యం ఇది మీకు, నేను అంతే చెప్పగలను. ఇప్పుడు నువ్వులైతే మరీ 15 minutes, వేరుశనగలు పల్లీలన్నీ అయితే 20 నిమిషాలు, ఇది మరీ 15 minutes. ఓకేనమ్మా. తప్పకుండా మాత్రం మీరు ఇది తీసుకుని తప్పకుండా యూజ్ చేసుకుంటారని నా ఇదనమాట. ఏమీ లేదు, అమ్మ చెప్తుంది ఏంటి అనొద్దు. పూరీ చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు పూరీకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు నేను గోధుమల పిండి పట్టించుకుని ఇంట్లో ఉంటుందని చెప్పాను కదా, ఇప్పుడు జల్లించి పెట్టుకున్నా. తను వచ్చేప్పటికి నేను జల్లించి పెట్టుకున్నాను. ఇదిగో ఇందులో ఏమీ లేదు, అందరూ చేసుకునేదే. ఇదిగో ఇదిగో కొంచెం షుగర్ వేసా, ఇదిగో కొంచెం ఉప్పు, అదే సాల్ట్. ఓకేనా, కలిపేసాను కదా. ఇప్పుడు వస్తున్నాను. ఇదిగో చూడమ్మా, వేడి నూనె పొయ్యాలి. ఇందులోకే జల్లిచ్చాను కదా, వేరే దబరాలో కూడా కలుపుకోవచ్చు. నేను ఇందులో పెద్ద ప్లేట్ కదా ఇది, జల్లెడు తిరుగుద్ది అని ఇందులోనే జల్లిచ్చా కదా. ఇది ముందు ఈ నూనె, కొంచెం వేసిన షుగరు, ఈ సాల్టు ఇవన్నీ బాగా పిండిలోనే కలిపేటట్టు పిసికేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరికీ తెలిసిందే, కానీ నేను ఎలా చేస్తానో చూసుకుని అలా చేసుకుంటారని చెప్తున్నా. అసలు నేను దానికంటే కూడా నేను చేసుకుని ఏం తింటున్నానో అది మీకు చూపించడం. ఈరోజు పూరి తిందామనిపించింది, సరే మీకు చూపించేద్దాం. ఓ తప్పమే కదా చూపించాను మొన్న, ఆల్రెడీ ఎప్పుడో దోశలు చూపించాను, ఇడ్లీ అన్నీ చూపిస్తా. ఇడ్లీలో ఒక చట్నీ ఎలా చేసుకోవాలి కలిసింది. ఇప్పుడు వాటర్ పోసుకుంటాను. కొంచెం చూసుకుని పోసుకోండి అమ్మ. ఇది అమ్మ చూస్తారు కదా, కలిపి ఇలా కాసేపు ఇలా అనుకుంటే బాగుంటుంది పూరి. చూసారుగా, ఇది ఇప్పుడు ఇట్లా పెట్టేసా. దీన్ని ఒక పని చేద్దాం, ఇట్లా చేతులకు నూనె రాసుకుని మళ్ళీ మనం కూర వండుకొస్తాం కదా, ఇప్పుడు వెళ్ళి చేతులకు నూనె రాసుకుని ఇలా చుట్టు పెట్టామనుకో, ఇక దీనికి ఆరిపోయినట్టు ఇదంతా ఏం కనపడదు. చూసారమ్మా, దీని మీద మూత పెట్టి కాసేపు పక్కన పడేద్దాం. ఓకే, ఇప్పుడు ఇవిగో ఒక్క బంగాళదుంప, ఇంట్లో జనాలను బట్టి వేసుకోండి అమ్మ. ఇప్పుడు నాకు మా కెమెరామెన్ తింటాకి ఒక్క బంగాళదుంప, 2 ఉల్లిపాయలు, ఈ 5 పచ్చిమిరపకాయలు చాలు. ఒక్క దాంట్లో కూడా ఇన్ని పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తున్నామంటే ఇందులో కారం వేయం ఈ కూరలో, అందుకని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసారు చూడండి.
ఇగో చూడమ్మా, పూరీ కూరకి ఇలా కోసుకోవాలి. మీకు తెలుసు, చాలామందికి తెలుసు. గింజతో ఎట్లా ఉందో చూసారా? మిరపకాయ ఇలా వేసుకుంటే మళ్ళీ కారం ఏమి ఈ కూరలో, అందుకోసం అలా చేస్తున్నా. ఇప్పుడు ఈ కోసిన చేతితో నేను ఎక్కడన్నా చేయి పెట్టానో అయిపోయానే మంటలతో. జాగ్రత్త, పచ్చిమిరపకాయ కోసినప్పుడు ముందు చేతులు కడుక్కోండి. మనకు తెలియకుండానే బోల్డ్ అంత ఇరిటేషన్ వస్తుంది మనకి, అందుకని ముందు చేతులు కడుక్కోండి. నేను ఒకేసారి ఇది కూడా కోసేసి వెళ్ళి కడుక్కుంటా. కొంతమంది బంగాళదుంప బాగా తెలిసేలా వేసుకుంటారు, కొంతమంది ఉల్లిపాయతో పాటు చక్కగా మగ్గిపోద్ది, రెండు కలిసిపోయి ఉంటాయి. నేను ఇలా వేస్తా, అది వాళ్ళ ఇష్టం. బంగాళదుంప ఎక్కడ కొంచెం నల్లగా ఉంటే అది తీసేయండి. పైన బాగానే ఉంది, లోపలికి వచ్చేటికి ఒక రకంగా కనిపించింది కొంచెం నల్లగా, అందుకని తీసేసి ఇందులోనే పోసేస్తున్నా. పక్కన పెట్టట్లా చూడండి, కొంతమంది ఆ పక్కన పెట్టేస్తారు, నేను పెట్టలే. ఎందుకంటే కూరలు వేసేటప్పుడు శుభ్రంగా మళ్ళీ కడుక్కుని వేసుకుందాం, మురికి ఉంటుంది, కలర్ మారుతుంది, అందుకోసం. ఇప్పుడు ఈ ప్రాసెస్ క్లియర్గా అయిపోయింది మీకు, ఇంకా వెళ్ళిపోదాం. సో వెలిగిచ్చేసానమ్మా, ఈ కూర కూడా పొయ్యి మీద వేసేసి అప్పుడు పూరీలు చేసుకుందాం. ఇదిగో చూడమ్మా, అసలు ఒక్క చిటికడే ఆ మెంతిపిండే. ఇదిగో పసుపు, ఓకేనా? పసుపే. ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఇదిగో ఒకసారి ఇట్లా అనేసుకోండి, ఇది అక్కడక్కడే మాడకోకుండా ఇట్లా అనేసుకొని ఇదిగో ఆవాలు, ఇదిగో పచ్చెనగపప్పు, ఇదిగో జీలకర్ర, ఇదిగో కడుక్కొచ్చి పెట్టాను కరివేపాకు. ఇంకో డబ్బా తీసేటప్పటికే వాసన వచ్చేస్తుంది. ఇదిగోమ్మ, ఏ కూర అయినా సరే అది కొంచెం ఇంగువ చూసారా, ఇవి వేగిపోయినాయి, పప్పులు కూడా వేగిపోయినాయి అమ్మ, చక్కగా వేగినవి. ఇదిగో ఇప్పుడు ఒకసారి కడిగానమ్మ, వీటిని శుభ్రంగా ఒకసారి కడుక్కొచ్చా మళ్ళా. ఇదిగో అమ్మ, ఉప్పు, కల్లుప్పు వేస్తున్నా, ఎందుకంటే ఉడకాలగా ఇదంతా. ఇదిగో ఇద్దరు మనుషులకు మాత్రం పూరీ చేసుకుంటే మీ ఇంట్లో 2 ఉల్లిపాయలు, ఈ ఒక్క బంగాళదుంప సరిపోద్ది. బాగా తిన్నా కూడా ఒక్కొక్కరు 4 వేసి 1/2 డజన్ పూరీలు తిన్నా కూడా సరిపోద్ది, ఓకేనమ్మా? అది ఇది మగ్గుతూ ఉంటుంది, ఈ లోపల అక్కడ పని చూసుకుందాం, ఓకే అమ్మా? అది మగ్గుతుంది కదా, ఉండలు చేసుకు పెట్టుకుందాం. ఇది ఎంత ఫ్రెష్తో తెలుసుగా మీకు, నేనే మిషన్లో పెట్టిన గోధుమ పిండి, బయట కొనుక్కొచ్చింది కాదు. ఎంత పెద్ద పెద్ద కంపెనీల పేరు చెప్పినా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మటం అని ఎంత చెప్పినా కల్తీ లేకుండా ఏది ప్యాక్ అవ్వదు. ఇది మనమే గోధుమలు మనం తీసుకొచ్చి గోధుమల్ని నేను పిండి చేశాను, ఒక 12 చేశా, చాలు, బాగా తిన్నా కూడా చాలు. ఇదిగో మిగిలింది ఇట్లా పెట్టే కదా, అంతా అయిన తర్వాత దీన్ని చక్కగా మళ్ళీ నూనె రాసి దీనికి ఒక బాక్సులు పెట్టి మూత పెట్టేసానంటే సూపర్, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే నూనె రాసి పెట్టుకోండి. ఇదిగో ఇదంతా కొనుక్కు తెచ్చుకున్నా, మొన్న ఐక్యాలో పూరీలు చేసినా అది చేసినా కావాలి కదా, అందుకుని తెచ్చుకున్నా. ఇప్పుడు శనగపిండి ఇందాక మీకు చూపించలేదు, దీని గురించి ఇప్పుడు చెప్తా. చూసారుగా అమ్మ, ఉప్పు పసుపు అన్నీ వేసేసా, అది మగ్గుతుంది, మగ్గనేయండి చాలాసేపు, అది మగ్గనండి. నేను పూరీలు చేసుకొచ్చే వరకు కూడా మగ్గొచ్చు. ఇదిగో అమ్మ చూడండి, శనగపిండి టీ వడకొట్టే దాంట్లోనే ఇట్లా అనుకోండి, కాస్త పెద్ద జల్లెడంత అవసరం పడదు కదా, అంతా జల్లిచ్చి పోసేసామన్న, అయినా కూడా మళ్ళీ ఎంతకైనా మంచిదని జల్లిస్తున్నా. ఇది చాలు.
ఇక ఏమీ లేవమ్మా, అన్నీ వేసేసాం ఇందులో. ఇక నీళ్లు పోసి ఉడకబెట్టుకోవటమే ఇది, అంతే. చాలాసేపు మగ్గింది చూసారుగా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేస్తున్నా. బా కమ్మన వాసన వస్తుంది ఇప్పుడే. అది ఇప్పుడు అది మగ్గుతూ ఉంటుంది. మనం ఈ లోపల పూరీలు చేసేసుకుందాం. ఇదిగో అమ్మ, చిన్న చిన్న ఉండలు చుట్టే కదా, కొంచెం మందంగానే ఉండాలి, పల్చగా కూడా చేయకూడదు. ఇదిగో ఇలా చేసి పెడితే మీ పిల్లలకి ఒక్కొక్కళ్ళు తెలియకుండానే 10 తింటారు. అర్థమైందా? కొంతమంది ఇలా పిండి పోసుకుంటూ పిండిలో ఇట్లా తడుపుతూ చేస్తారు. నూనె కలర్ వచ్చేసి బాగోదు. ఇంతకన్నా కొంచెం పెద్ద బాక్స్ ఉన్నా కూడా పెట్టుకోండి. నాకు ఇదే ఉంటే చేశాను. ఇంతకన్నా కొంచెం పెద్ద బాక్స్ ఉన్నా కూడా పెట్టుకోండి, పెద్దగా వస్తాయి. చూసారా, రెండిట్లో తీసిన పిండే ఇది. పిల్లలకి హోటల్లో బయట తినడం అలవాటయ్యి ఇప్పుడు ఇది చూశారనుకో, పూరీలు బాగున్నాయన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. భలేగా ఉన్నాయి, భలేగా ఉన్నాయని. పిండి వేయకండి, ఇట్టు నూనె వేసి పిసికా కదా శుభ్రంగా. తర్వాత నూనె రాసి కూడా పెట్టాను కదా దానికి. చూసారా, ఏమన్నా అంటుకుంటుందేమో. ఓ ఇష్టానికి కూడా చాలాసేపు కూడా పామక్కర్లా. ఇదిగో ఇలా పామితే ఇలా వచ్చేస్తుంది. అదిగో కొంచెం సేపు టైం అవుద్ది. మామూలుగా చేసేసుకుంటే అయిపోతాయి తొందరగా. ఇది కొంచెం సేపు టైం పడుతుంది, కానీ సేమ్ అన్నీ ఒకేలాగా వచ్చి చూడటానికి అందంగా ఉంటుంది. ఇదిగో అమ్మ చేశాను. కొంచెం పిండి ఉంటే పెట్టేసా, తర్వాత చూద్దాం. ఇప్పుడు మీకు వేసి చూపించేస్తా రండి. ఇదిగో అమ్మ కూర ఉడుకుతుంది చూడండి. ఇదిగో శనగపిండి శుభ్రంగా జల్లించి పెట్టాక 2 స్పూన్లు ఉంటుంది. కొంచెం పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ఉంటుంది అంతే. కూరను పట్టి పెంచుకోండి, అర్థమైందా? కూరను పట్టి పెంచుకోండి శనగపిండి. ఇదిగో అమ్మ ఇట్లాంటిది ఒకవేళ అందరిళ్ళల్లో ఉంటుంది, లేకపోతే ఇది కొనుక్కోండి షాప్లో. మనం ఆమ్లెట్ వేసుకోవాలని ఇట్లా అనుకోవచ్చు. ఏది గడ్డ కట్టదేమో అనుకున్న దాంట్లో ఇట్లా ఇట్లా చేసామనుకో గడ్డ కట్టదు. ఇక ఇదిగో ఇలా చేయండి, ఇలా చేస్తే గడ్డ కట్టదు. అందరిళ్ళల్లో ఉంటుంది, కానీ అశ్రద్ధ చేసి కొనరు కొంతమంది. ఎంతసేపు ఇసుకేస్తాంలే చేత్తో అని, ఈజీ. ఇదిగో చూడండి, ఇదిగో చూసారా, శుభ్రంగా కలిపేసా, ఎక్కడ ఉండలేకుండా కలిపా. కొంతమంది ఏమనుకుంటారు, ఎంతలో కలుపుతాం చేత్తో, ఎక్కువ చేత్తో మళ్ళీ ఉండెక్కడ ఉంటే దాన్ని నలుపుకోవటం పనేగా, ఎందుకు తెడ్డుండగా చేయగలుచుకోవటం అన్నట్టు. ఉపయోగపడే వస్తువు ఉంది కదా, అప్పుడేది మళ్ళీ మనం చేసుకోవటం. ఇదిగో చూడండి అమ్మా, బంగాళదుంపతో సహా అన్ని అదిగో అటు ఎరగతే ఇరిగిపోయింది, చక్కగా అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇది పోస్తున్నా చూడండి. కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి అమ్మ. శనగపిండి ఉడకాలి కదా, మనం ఇలాగే తిప్పుతూ ఉండండి. శనగపిండి ఉడకాలి కాబట్టి గ్లాసున్నర నీళ్ళు పోసే ఇంచుమించు. నేను హైలోనే ఉంచా, నేను తర్వాత పెడదాం సిమ్లో. ఇప్పుడు హైలోనే ఉంచా. ఇదిగో చూడమ్మా అయిపోయింది. ఈ మాత్రం ఇట్లా ఉండాలి, ఎందుకంటే శనగపిండి వేసాం కదా, కాసేపటికి చిక్కబడిపోద్ది, గట్టిగా అయిపోద్ది అది. అందుకని దించేసుకుందాం. మనం పూరీలు చేసుకుని తినేటప్పటికి ఇదిగో చూడండి ఇందులో పోసేసుకుందాం. ఆహా అది. ఇప్పుడు ఈ కళాయి పెట్టేసుకుందాం. ఇదిగో చూసారమ్మా, దీని మీద మూత పెట్టేస్తున్నా అంతే. ఇదో పక్కన పెట్టేద్దాం. ఇదిగో నూనె పోస్తున్నా. చాలు, చిన్న చిన్నయ్యే కదా, పర్వాలేదు అంత చాలు నూనె. ఇదమ్మా మీరు చేసి వేసుకునేటప్పుడు పేపర్లో వేసుకోండి, పేపర్ మీద పెట్టుకోండి. నేను పాత్రలో పెట్టుకుంటే కొంచెం అంటుకుని సాగుతుంది, మీరు పేపర్ మీద వేసేసుకోండి. ఇవన్నీ పిల్లలకి చిన్నప్పుడు చేసినప్పుడు ఇంతకన్నా చిన్నవి చేస్తాను, చిన్న గిన్నెతో నొక్కి. అప్పుడు ఒక ట్రిప్తో తినేసేవాళ్ళు. అలా చేస్తాను పూరీలు కూడా.
అది బాగుంటాయి. మీకు కనిపిస్తుంది, ఇది ఏమీ కల్తీ లేనిది క్లియర్గా కనిపిస్తుంది మీకు ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో. చూసారా ఎలా వచ్చేస్తుందో, రౌండ్కి వచ్చాయి. నేను అట్లా ఎటు మూలన తీసేటప్పుడు కట్ట ఉందమ్మా, అందుకని గట్టిగా పిండి కలుపుకోకూడదు, బాగు గట్టిగాను కలుపుకూడదమ్మా. అది ఇక్కడ పెట్టేసా. అదే పేపర్లో వేసుకున్నారనుకో సూపర్గా వచ్చేస్తుందమ్మా. ఇదిగో చూడండి అమ్మా, హోటల్లో ఇచ్చినా కూడా మీకు ఇలాగే ఇస్తారు, ఇలాగే ఉంటుంది హోటల్లో. ఇదే సేమ్ కమ్మని వాసన వేస్తుంది తీస్తుంటే. ఇదిగో నేను చాలాసేపు అయింది వేసేసి, అది 4. ఇదిగో ఎలా వచ్చేసిందో. ఇదిగో ఇప్పుడు దీన్ని అన్నీ వేడే, కూర కూడా ముందు వండి పెట్టినా కూడా అదేం చల్లారిది కాదు. చూసారుగా అమ్మ, ఇందులో నేను ఏమి కారం గీరం ఏమి వేయలేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రం 6 7 వేసేసా అంతే. సూపరు. నేను కాబట్టి ఇది 3 సార్లుగా పెట్టుకుంటున్నాను నోట్లో. 2 సార్లుగా తింటారు కొంతమంది, కొంతమంది ఒక్కసారిగా కూడా తినేయచ్చు. ఒక్కొక్క పూరి 3 ట్రిప్పులు వస్తుంది. రెండు పూరీలు కలిపి మామూలుగా మనం చేసుకునేది ఒక పూరి లెక్క. పిండి చూసారా ఎలా కలిపానో, అలా ఉండాలి. మరీ గట్టి రాయిలాగా ఉండకూడదమ్మా, స్మూత్గా ఉండాలి పూరి తింటున్నామంటే. పూరి కూర నేను మరి ఎప్పుడు ఇలాగే చేస్తాను. చపాతీకి అయితే వేరే కూర, అది మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ మసాలాలు చేస్తారు చపాతీకి. పూరికి మాత్రం ఇంతే. ఇంతే అంటే చాలా హోటల్లో ఇచ్చేది కూడా ఇంతే. ఓకే అమ్మ, ఇది కూడా తినేసి అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే అమ్మ, తిన్నాను కదా పూరీలు, 4 పూరీలు తిన్నా. అవి మామూలుగా పెద్ద పూరీలు మనం కొనుక్కున్నా కూడా 2 పూరీల సైజే అవుతాయి. 4 పూరీలు అంత కూర తినేసా హాయిగా అంతే. ఇప్పుడు వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకోవాలి. టిఫిన్ తిన్నా ముందు ట్యాబ్లెట్ వేసి టిఫిన్ తిన్నా, ఇప్పుడు తినంగానే వచ్చేసా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. వేసేసుకుంటే అయిపోద్ది ఆ పని కూడా. ఓకేనమ్మా, కమ్మగా ఉన్నాయి చూసారా. ఇంకొకటి చెప్తే మర్చిపోయాను ఇందాక, పూరీలు తినేటప్పుడు ఇంత పూరీలు ఉన్నాయి కదా, కూరల్లో తినలేరు అనుకో పిల్లలు, పచ్చిమిరపకాయలు వేసినా కూడా కారం అనిపిస్తుంది కదా వాళ్ళకి ఇంత చక్కెర పూరి మీద ఇలా చల్లేసి ఇలా రౌండ్ చేసేసి పెట్టేయండి. అసలు అలా రౌండ్లు చేసేసి పూరీలకి చక్కెర వేసి రౌండ్లు చేసేసి ఒక 1/2 డజన్ పూరీలు కూడా పక్కన పెట్టి బాక్స్లో పెట్టించేయచ్చు పిల్లలకి. మీరు సూపర్గా తింటారు. ఆరోగ్యం కూడా, మన గోధుమ పిండి పట్టించిన పిండి ఏమీ కాదు పొట్టకి. అంతంత పూరీలు చేసి చిన్న ఇదిగో ఒక చాక్లెట్ అంత బారు తినట్టు వస్తుంది మడితే. ఒక 6 కానీ 8 కూడా తింటారు పిల్లలు. అయ్యి 6 కానీ 8 కానీ రౌండ్లు చేసేసి బాక్స్లో ఇట్లా నొక్కేసి బాక్స్ పెట్టేయండి. అవి ఒక్కటి తినేసి మీరు ఏదో ఫ్రూట్ పెడతారు కదా, ఆ ఫ్రూట్ తినేసి కాస్త మంచిలు తాగారంటే మళ్ళీ వాళ్ళకి లంచ్ టైం వరకు ఆకలే అవ్వదు. అంత బాగా కాముగా కూర్చొని చదువుకుంటారు. ముందు ఫుడ్ ఉండాలి కడుపులో పిల్లలకి. ఆకలి ఎఫెక్ట్ ఏమాత్రం వచ్చినా వాళ్ళ మైండ్ పని చేయదు, చదవలేరు, కాన్సన్ట్రేషన్ చేయలేరు చదువు మీద. అందుకని ఫుడ్ పిల్లలకి అది కంపల్సరీగా క్లియర్గా ఏ టైంకి ఆ టైంకి ఇచ్చేయాలి. ఆకలి వచ్చిందంటే అనుభవమే చెప్తున్నానమ్మా, ఆకలి వచ్చిందంటే మైండ్ పని చేయదు. ఏదో చెప్తారు అన్నం నీళ్లు కూడు నీళ్లు లేకపోకుండా చదివేశారని, అన్నీ జరగవు. ఏదో ఒకటి గంజి నీళ్ళైనా సరే అప్పుడు తాగేసి కడుపు నిండిన తర్వాత చదువుకునే వాళ్ళే అందరూ కూడా. ఆ చపాతీలు తినేవాళ్ళు చపాతీ తిని చదువుకున్నారు, గంజినీళ్ళు తాగిన వాళ్ళు గంజినీళ్ళు తాగి చదువుకున్నారు, ఓ పచ్చలన్నం తిని పచ్చలన్నంతో చదువుకునే వాళ్ళే ఉంటారు తప్పితే ఆకలి ఓ పక్కన వేస్తుంటే చదువుకుంటాం అనేది రేర్, 100% జరగదు. అందుకని పిల్లలకి పెట్టి పంపిస్తారుగా, ఫ్రూట్ ఇస్తారు, ఏదో స్వీట్ ఇస్తారు, ఏమేమి ఇస్తారు కదా. ఇట్లా నేను చేసిన పూరీలు కొంచెం చక్కెర జల్లేసి, చక్కెర లేకపోతే చక్కెరని పొడిలాగా చేసేసి ఇలా జల్లేస్తే ఇలా రౌండ్ చుట్టేస్తే ఇట్లాంటి పూరీలు 8 పెట్టినా తింటారు పిల్లలు. చక్కగా ఉంటుంది వాళ్ళకి. యాపిల్ కమలాన ఇస్తారు కదా, ఇది తినేసారు, అది తినేస్తారు చాలు. వాళ్ళ ఫుడ్ సూపర్గా ఉంటుంది. ఆ టీచర్లు మారుతారు కదా, అప్పుడు వాళ్ళ మైండ్ చక్కగా ఎక్కుద్ది చదువు. అది మన పిల్లలకు బాగా చదువెక్కాలన్నా వీడికి మైండ్ లేదనో వీడి చదువెక్కట్లేదని కాదు, కరెక్ట్గా మీరు చదివెక్కేలాగా మీరు చేసుకోండి. మా ఫ్రెండ్ భాగ్యలక్ష్మి గారు ఎప్పుడు గ్రూపుల్లోనే ఉంటారు, స్పెషల్గా ఇప్పుడే వచ్చారు. గ్రూప్ వీడియోస్లో అయితే ఉంటారు, స్పెషల్గా వచ్చారనమాట. ఆవిడ కూడా సపరేటే, నాలాగానే, నాలాంటి జర్నీనే, సింగిల్. ఆవిడ కూడా ఇలాగే వంట చేసుకుని, ఇంకా ఆవిడకి విషయం మీకు తెలియదు,
ఆకులు అలవలు అంటారు చూసారా, ఏంటి ఆ రసాలు తీసుకుని ఈ రసాలు తీసుకుని ఆకు తింటే మంచిది, ఇలాంటివన్నీ చెప్తారు. నేను అంత త్యాగాలు చేయలేను. ఆయుర్వేదం నేను అన్ని చేయలేను, అంత త్యాగాలు నేను చేయలేను. ఆవిడ చేస్తారు బాగా. అదిగో చూసారా, అందుకే అలా ఉన్నారు. కానీ చేస్తే ఉంటారు. నాకేంటో అంత శ్రద్ధ లేదు. ఏదో ఆ టైంకి వేడి వండుకున్నా తిన్నాను. అదే అది అది అదే అనమాట. అది ఏదో ఒకటి నాకు మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్స్ అయ్యేది మామూలు కన్ఫామ్ అయిపోయినాయి అయ్యి, రోజుకి ఇన్ని ట్యాబ్లెట్లని. ఆ వేడి అన్నం వండుకున్నాను, తిన్నాను. ఇది నా వ్యవహారం. ఆవిడ వ్యవహార శైలి వేరు. అదనమాట. మా బీఆర్సీకి సంబంధించిన వాళ్ళు సింగిల్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. పిల్లల దగ్గర ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, సపరేట్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా ఎలా ఉన్నా కలవాలనుకున్నప్పుడు తీరిక చేసుకుని సూపర్గా వస్తారు. బొమ్మలు చూసి చాలామంది కుళ్ళుకుపోతారు. దాన్ని ఏమంటారు, ఇన్స్పిరేషన్. మీరందరూ మాకు ఇన్స్పిరేషన్ ఆంటీ అంటారు. వాళ్ళు తెగ ఇదైపోతూ ఉంటారు. ఆంటీ వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, అమ్మో భలే ఎంజాయ్ చేస్తున్నారంటే మీరు అంటారు. మేము చేసినట్టు వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళకి ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయి కదా. పిల్లల వాళ్ళకి జాబులా, వాళ్ళ ఆయన జాబులా, వాళ్ళు పంపించాలా, క్యారేజీలు కట్టాలా, ఎన్ని పనులు వాళ్ళకి. మాలాగా చేయాలంటే మాలాగా వయసు రావాలి, అప్పుడు చేస్తారు. అది ఓకే అమ్మా. చూసారుగా, చాలా టైం అయినట్టుంది. ఇక ఇప్పుడు శుభ్రంగా మా కెమెరామెన్ కూడా సూపర్గా తినేశాడు, అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్నారు, చేసుకొని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చేసి పెట్టండి అమ్మ. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.